హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఆద్య. న్యూగా కిచెన్ ఛానల్ ఓపెన్ చేశాను. సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే స్పెషల్ ఏంటంటే అందరం బయటకు వెళ్దామని ప్లాన్ చేసాం. సో త్వరగా ఏమవుతుందా అని ఆలోచిస్తే నాకు టమాటా రైస్ గుర్తొచ్చింది. సో ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం ఆవాలు, లవంగాలు, పట్ట, జీలకర్ర అనమాట. ఇంకో దాంట్లో వచ్చి వెజిటేబుల్స్, టమోటా 2 పెద్ద సైజు టమోటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్, 4 పచ్చిమిర్చి సన్నగా కోసుకొని పెట్టేసుకుందాం. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గ్యాస్ వెలిగించేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ లవంగం, పట్ట ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని దాంట్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత అవి వేయిపోగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా వేగనిద్దాం. అందులోనే చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. బాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు బాగా అయిపోయిన తర్వాత ముందుగా రైస్ నేను కడిగి ఒక గ్లాసు వాటర్ పోసి పెట్టాను అనమాట, క్లీన్ చేసి. సో ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. తర్వాత ఈ బాగా వేగిపోయిన తర్వాత రైస్ నింపి దాంట్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes కి ఒకసారి అలా మూత తీసుకొని కలుపుతూ ఉంటే చాలు. కరెక్ట్ గా 10 to 15 minutes కంతా రెడీ అయిపోద్ది. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు బాక్స్ లో ప్యాక్ చేస్తున్నాను అనమాట. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బాయ్.